అందరికీ నమస్కారం. విహెచ్పి శర్మ గారు ఒక మెసేజ్ పెట్టారు. సార్, మీరు మేష రాశి గురించి చెబుతున్నారు, కానీ హెడ్డింగ్ వచ్చి వృశ్చిక లగ్నం అని పెట్టారు. మేష రాశికి సంబంధించిందా, వృశ్చిక రాశికి సంబంధించిందా అనే దాని మీద డౌట్ ఆయనకి. ఆ డౌట్ని నివృత్తి చేయడం కోసమే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. శర్మ గారు చాలామంది అడిగింది ఏంటంటే, న్యాచురల్ జోడియాక్కి 8th భావం మీద జూపిటర్, మెర్క్యూరీ, వీనస్, మూన్ అండ్ సన్. జూపిటర్, మెర్క్యూరీ, వీనస్ అండ్ మూన్ అండ్ సన్ అండ్ మార్స్ ఆస్పెక్ట్ 8th ఆస్పెక్ట్ పడుతుంది. అట్ ద సేమ్ టైం 10th ఆస్పెక్ట్తో శాటర్న్ 10th ఆస్పెక్ట్ పడుతుంది. రాహుది 5th ఆస్పెక్ట్ పడుతుంది. సో ఇక్కడ 8th భావం న్యాచురల్ జోడియాక్లో మనకి అనర్థాలను సూచిస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు సూచిస్తుంది. మా గురువుగారు జాతకంలో ఎటువంటి లోపాలు ఉండినా కూడాను మీరు చెప్పకండి, దాంట్లో నుండి అంటే ఆ ఇబ్బందుల నుండి బయటకు రావడానికి మార్గం చెప్పండి, అంటే జాతకం బాగోలేదని చెప్పమాకండి అన్నారు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చింది చెప్పాను అనుకోండి, దాదాపు ఒక అరగంట పడుతుంది వీడియో. ఏదో నస చెప్పినట్టుగా ఉంటుంది. లేదు, ఒక జ్యోతిష్యుడు జాతక చక్రం బాగోలేదు, దరిద్రంగా ఉంది అనకూడదు అనేది మాత్రమే చెప్పగలను. ఎందుకంటే దానికి పరాశర మహర్షి గారే భగవంతుడిని అడిగారు. ఆయన ఆ విషయాలు చెప్పుకుంటూ వచ్చాననుకోండి, అరగంట పడుతుంది. ఓకేనా? మేష లగ్నం వాళ్ళు, మేష రాశి వాళ్ళకి ద్వితీయంలో జూపిటర్, మూన్ అండ్ సన్ ప్లస్ మార్స్ ఆస్పెక్ట్స్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. దాని మూలంగా వాళ్ళకి లాభం చేకూరుతుంది, కానీ అట్ ద సేమ్ టైం చెడు కూడా ఉంది. సో ఆ చెడు జరగకుండా ఉండడం కోసమే నేను చెప్పాను. రాక ప్రెగ్నెంట్ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారేమోననే భావంతో అనర్థాలు జరిగే కారణాలు తెలియపరచడం జరిగింది, అంతే, వేరేదేం లేదు. అది వృశ్చిక రాశిని ఈ గ్రహాలు ఆస్పెక్ట్ చూస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఎలాగుంటాయి అనే దాని మీద నేను చెప్పడం జరిగింది, అంతేగాని వేరేదేం లేదు. వృశ్చిక రాశి మీద దృష్టి పడుతుంది, అంటే దృష్టి పడడం వలన అనర్థాలు జరుగుతాయి కదా అనే భయం, ఆ భయం నుండి బయటికి రావడం కోసమే చెప్పాను, వేరేదేం లేదు. అయితే ఈ మేష లగ్నం, మేష రాశిలో జన్మించిన వాళ్ళకి ప్రెగ్నెంట్ కనుక కన్సీవ్ అయితే మాత్రం అక్కడ పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం మరియు ఉత్తరాభాద్ర నక్షత్రం, అలాగే శనివారం రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మంగళవారము మృగశిర నక్షత్రం, చిత్తా నక్షత్రం, ధనిష్ట నక్షత్రం రోజులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటండి, మేష లగ్నానికి వృశ్చిక లగ్నానికి యోగకారకుడే కదా కుజుడు. అంటే కుజుడి యొక్క నేచర్ ఏంటి అనేది తెలవాలి. ఫస్ట్ జ్యోతిష్యంలో ప్రతి గ్రహానికి ఉన్న ఒక నేచర్ ఉంటుంది. దేన్నైనా కోల్పోతుందేమో కానీ తన యొక్క నేచర్ని మాత్రం కోల్పోదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అస్తంగతా దోషం ఉండినా కూడా దాని నేచర్ మాత్రం పోదు.
ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక తల్లికి కొడుకు, ఒక భార్యకి భర్త, ఒక కొడుకు కానీ కూతురికి కానీ తండ్రి, ఉద్యోగంలో మీరు మేనేజరు, ఓకేనా? మీ పైన ఉన్న అధికారికి మీరు సబార్డినేటరు. కానీ మీరు ఒక మనిషి అనే నేచర్ మాత్రం పోదు. అలాగే గ్రహాలకు కూడా అంతే. వక్ర గమనంలో ఉన్నంత మాత్రాన కంగారు పడద్దు. అస్తంగతా దోషం ఉన్నప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆ లెక్కకు వస్తే మన రవితో పాటే మూన్ ఉంటారు, రవితో పాటు మెర్క్యూరీ ఉంటారు. ఆయన ఎప్పుడు అస్తంగతంలోనే ఉంటాడు. చాలా వరకు దగ్గర డిగ్రీస్లో ఉంటాడు. అస్తంగతా దోషం రావాలంటే 8 డిగ్రీల లోపు ఉండాలి అంటారు. కరెక్టే. కానీ ఆ బుధుడు లేకపోతే రవి దేనికి పనిచేయడుగా. రాజుగారి పక్కన మంత్రి ఉండాలా వద్దా? మంత్రి గారు పక్కన లేకుండా రాజుగారు ఎంతని లాగగలడు? సో అస్తంగతా దోషం ఉండినా కూడాను మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. శని దృష్టి పడిందని కంగారు పడాల్సిన అవసరం లేదు. రాహుతో సంబంధం ఉందని కంగారు పడాల్సిన. ఇలాగే గతంలో మా దగ్గర ఒక ఆడపిల్ల జాతకంలో 5 గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. ఏం చేద్దాం? దానికి వేరే వాళ్ళు వేరే విధంగా చెప్పారు. ఇప్పుడు రోగి వచ్చాడు, చస్తాడని తెలుసు. నువ్వు చచ్చిపోతావయ్యా అంటే భయపడి చస్తాడా లేదా? ఫస్ట్ జ్యోతిష్యుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఏమీ కాదు, సరే చేస్తావు కాబట్టి ఎలాగో చావు కన్ఫర్మేషన్. పుట్టుకున్నది అంటే చావు అనేది కన్ఫర్మేషన్. కాబట్టి కొంచెం ఇలా చెయ్యి, ఈ పని చేసి చూడు, ఎలా ఉంటుందో చూద్దాం అన్నాం అనుకోండి, ఆ పని చేయడం మొదలెడతాడు. మొదలుపెట్టినప్పుడు అనర్థం జరక్క మానదు. ఆ అనర్థం యొక్క దోష సాంద్రత తగ్గుతుంది. ఇది జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. అనర్థం జరక్క మానదు, కానీ ఆ అనర్థం యొక్క దోష సాంద్రత తగ్గుముఖం పడుతుంది. దీనికి ఒక చిట్కా చెప్తాను, మీరు రాసుకోండి. మీరు దూర ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, ఒక 11 రూపాయలు భగవంతుడి సన్నిధిలో పెట్టేసి వెళ్ళండి. ఓకేనా? రెండవది, మీరు బ్రాహ్మిన్స్ అనుకోండి, నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళైతే ఒక 2 భోజనానికి డబ్బులు ఇవ్వండి, లేకపోతే అన్నం మీ చేత్తో వాళ్ళకి పెట్టి వెళ్ళండి. ఓకేనా? కొంత డబ్బులు ఉన్నాయి, పర్వాలేదు, ఒక 5,000 10,000 ఉన్నాయి. ఒకేసారి అనర్థం ఏర్పడింది, ప్రాణానికి హాని జరగబోతుంది. వెంటనే ఒక పొటేలుకి డబ్బులు కట్టండి, లేకపోతే ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వండి. దాన్ని సదఖా అంటారు. ఈ సదఖా, ఈ దానం అనేది దేన్నైనా ఆపగలిగే శక్తి అనేది దేనికైనా ఉంది అంటే ఈ దానం దానికే ఉంది. ఎందుకంటే 100కి 1000% నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. మీరు అనొచ్చు, జీవికి హింస చేయకూడదు కదండి, అదండి ఇదండి అని.
నేను ముస్లిం కాబట్టి ఇలా అంటున్నానని మీరు అనుకోవద్దు. ఫస్ట్ మీరు అన్నీ చదవండి. అసలు ఏంటి అనేది చదివితేనే మనకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. ఎవరో చెప్పారు, నేను చెప్పాననేది వద్దు. ఎందుకని వద్దంటున్నానో తెలుసా? నేను ముస్లిం కాబట్టి నాకు అనుకూలంగానే చెప్పుకుంటాను. అది కాదు మనకు కావాల్సింది. పరాశర మహర్షి ఏం చెప్పాడు? వేదాలు ఏం చెప్తున్నాయి? వేదాల్లో ఏముంది? ఒకసారి మరి చదవండి. చదివితే తెలుస్తుందండి. నాలాంటోళ్ళు చెప్పారు కదా అని మీరు ఆలోచిస్తే కానా కష్టం. ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు కూడాను ఒక గురువుగారు చాలా హేళన చేశారు. నువ్వు ముస్లిం అయ్యా నీకు రాదు అన్నాడు. ఈరోజు ఎంతమంది? దాదాపు 1600, 1700 మంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు. నేను ఉన్న వాస్తవమే చెప్తాను. అబద్ధం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు చెప్తాను. జ్యోతిష్య శాస్త్రంలో చాలా లోతుగా ఉన్న విషయాలు కూడా చెప్తూ ఉంటాను. ఇప్పుడు నా దగ్గర క్లాస్లో సీనియర్స్ ఉన్నారు. సార్ అసలు ఈ పుస్తకాల్లో దొరకవు కదా సార్ అంటే, పుస్తకాల్లో దొరకనిది ఎక్కడ దొరుకుద్ది? అనుభవంలో దొరుకుద్ది. పుస్తకంలో తలంబ్రాలు లాంటివి ఉంటాయి. పుస్తకంలో అక్షంతలు లాంటి అక్షరాలు ఉంటాయి. మనకు కావాల్సిందేంటి? తలంబ్రాలు కావాలి, లోతుగా కావాలి, ఎక్కువగా కావాలి. దాన్ని సాధించాలి అంటే పుస్తక పఠనం అనేది ఒక దారి చూపిస్తుంది. ఆ దారిలో ముళ్ళున్నాయా, రాళ్ళున్నాయా, గుంటలున్నాయా, ఎత్తుపల్లాలున్నాయా, అన్నీ ఉంటాయా అంటే మనకు అనుభవం చెప్తుంది. అంతే, వేరేది ఏమి లేదు. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో చాలామంది ఉన్నారు గురువులు. మీ గురువులు కూడా చెప్పు ఉంటారు, కానీ మర్చిపోయి ఉండొచ్చు. ఏ జాతకం కూడా బాగోలేదు అని చెప్పొద్దు. దయచేసి చెప్పొద్దు. ఎందుకంటే ఆ జ్యోతిష్యుడికున్న పవర్, దాన్ని ఆపగలిగే శక్తి దేనికి లేదు. ఇది వాస్తవం అండి. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను నేను. 12 సంవత్సరాలు పిల్లలు పుట్టక నానా బాధలు పడుతున్న తల్లికి ఒకటే మాట, లేదమ్మా నీకు సంతానం కలుగుద్ది, ఈ టైంలో అవుతుంది అని ఒక రిజల్ట్ ఇచ్చేసాము. దేవుడి దయ వల్ల ఆవిడకి మగబిడ్డ కానీ ఆడబిడ్డ కానీ పుడతారమ్మా అంటే, ఎవరో ఒకళ్ళు పుడితే చాలండి, నాకు అవహేళన చేస్తున్నారు, గొడ్డుమూత అంటున్నారండి. నేను ఒకటే చెప్పాను, లోకం గురించి మాట్లాడద్దు. నీకు భగవంతుడు ఇస్తాడు. చక్కటి మగపిల్లాడిచ్చాడు. ఆ తల్లి మనసు నుంచి నాకు వచ్చే ఆశీర్వాదం, దీవెన ఎలా ఉంటుందో తెలుసా? ఆవిడిచ్చే ఫీజు ఇవాళ ఉంటుంది, రేపొద్దున అయిపోతాయి. కానీ మనస్ఫూర్తిగా వచ్చిన ఆశీర్వాదం భగవంతుడి సన్నిధికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. దాని గురించే నాకు కష్టం. చాలామంది జ్యోతిష్యం నేర్చుకుంటానికి ఏ పుస్తకాలు ఫాలో అవ్వమంటారు, ఏది ఫాలో అవ్వమంటారు, ఏది చదివితే వస్తుందంటారు. ఎన్ని పుస్తకాలు చదివినా గుర్తుండాలి అంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి. భగవంతుడిని ఆరాధించండి, ఖచ్చితంగా సరిపోతుంది. ఏమీ కాదు. చక్కగా 10 నిమిషాలే, ఎక్కువ టైం వద్దండి. భగవంతుడు మనం ఎక్కడ కేటాయిస్తాం? గంటలు తరిపిడి కాదు కదా. తెల్లారుజామున లేచామా, స్నానం చేశామా, భగవంతుడి సన్నిధిలో మీ సంకల్పం, మీ మనస్సు, మీ ఆత్మ ఆ భగవంతుడి సన్నిధిలో కూర్చోబెట్టండి. మీకు ఎందుకు రాదో చూస్తాను. నేను అలాగే చేసినుండే. జ్యోతిష్యం రాదు అనేది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. జ్యోతిష్య పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలనే నేను ఈ ఛానల్ పెట్టాను. ఈ ఛానల్ పెడతానికి ఉద్దేశం ఏంటంటే, పూర్ పర్సన్స్కి, కొంత పర్వాలేదు అనే పర్సన్స్కి, ధనికులకు మాత్రం నా ఛానల్ వద్దు. మీరు కోటేశ్వరులా ఎట్టి పరిస్థితులు నా ఛానల్ చూడొద్దు. నేను చెప్పే అన్నీ వేస్ట్ మాటలు. ఎందుకంటే మీరు చెయ్యరు,
ఇంకోళ్ళకి చేయనివ్వరు. నాకు కావాల్సింది పూర్ ఫ్యామిలీస్. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ నా ఛానల్కి లైక్ చేయండి, ప్రమోట్ చేయండి. మీకు ఎనీ డౌట్ నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను చెప్తాను, ఇది ఉందా లేదా అని. అయితే 7వ నెల కాడి నుంచి 15వ తారీఖు నుంచి క్లాసులు మొదలవుతున్నాయి. అలాగే అట్ ద సేమ్ టైం మీ స్నేహితులు ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, వాళ్ళకు కూడాను వాళ్ళకి తగ్గట్టుగా రెమెడీస్ చెప్తాను. ముస్లిమ్స్కైనా క్రిస్టియన్స్కైనా రెమెడీస్ చెప్తాను. ఆ రెమెడీస్ మీ స్నేహితులు ఇబ్బంది పడుతుంటే ఇవి చదవండి, ఇది చెయ్యండి, ఇలాగుండండి అని మీరు సలహా ఇవ్వడంలో తప్పులేదుగా. ఒక్కళ్ళు బాగుపడినా చాలండి మీ జీవితంలో. నేను నేర్చుకునేటప్పుడు కూడా ఒకటే అనుకున్నాను, ఒక వ్యక్తికి వాస్తు ద్వారాగా బాగు చేయాలి, ఒక వ్యక్తికి జ్యోతిష్యపరంగా బాగు చేయాలి, ఒక వ్యక్తికి నేమాలజీ ప్రకారంగా బాగు చేయాలి. సో ఈ విధంగా నేను కాన్సెప్ట్లు పెట్టుకున్నాను. ఈరోజు దేవుడి దయ వల్ల మక్కాకు వచ్చాను, చక్కగా దర్శనమయ్యింది. నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళు, నన్ను నమ్మని వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు అందరి కోసము ఒక కోరిక అయితే కోరానండి. భగవంతుడా వాళ్ళందరికీ ఆశ అనేది చంపేయి అని. ఎందుకంటే ఆశ అనే పదంలో చాలా పెద్ద అనర్థం ఉంది. ఆ అనర్థం ఎలా ఉందంటే ఏడుపులు పొడబొబ్బులు తప్ప వేరేది ఏమీ లేదండి. 7వ నెల కాడి నుంచి ప్రతి విషయం గురించి ఒక అనర్థము, ఒకటి శుభం, 2 చెప్తాను. ఓకేనా? కాబట్టి మీలో ఎవరైనా జ్యోతిష శాస్త్రం సంపూర్ణంగా నేర్చుకోవాలి, నలుగురికి ఉపయోగపడాలి, శాస్త్రం బ్రతికి ఉండాలి, 10 మందికి శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి అనే భావంతో 7వ నెల 15వ తారీఖు నుండి క్లాసులు మొదలెడుతున్నాను. దాదాపు ఒక 13-14 మంది రిజిస్టర్ చేసుకున్నారు. కొంతమంది ఎలా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మీరు 9676159759 ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది. వాట్సాప్లో మీ పేరు, మీ ఊరుతో నాకు మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్ ద్వారాగా మీకు వాట్సాప్లో మీకు కూడా జాయిన్ చేయడం జరుగుద్ది. జాయిన్ చేసిన తర్వాత మీకు ఎక్కువగా నైట్ పూటే పెడతాను నేను. ఒక అరగంట కాడి నుంచి గంట లోపు ఉంటుంది. ఒక విషయం మీదే సంపూర్ణంగా చెప్పాలి. ఇప్పుడు రవి గ్రహం గురించి సంపూర్ణంగా చెప్పాలి. అంతేగాని రవి తర్వాత చంద్రుడు, చంద్రుడి తర్వాత కుజుడు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. ఒక గ్రహము, ఒకే గ్రహం గురించి సంపూర్ణంగా మీకు చెబితే ఆ గ్రహము మీ లగ్నానికి ఏ ఏ భావాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది చెబుతూ, ఆ గ్రహంపై శని దృష్టి ఉండినా, కుజుడు దృష్టి ఉండినా, శుక్ర దృష్టి ఉండినా, ఇవి అన్నీ ఉంటే ఎలాగుంటుంది అనేది ఓనమాల కానుండే చెప్తాను. బేసిక్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గ్రహాల యొక్క నేచర్ తెలియకపోతే మీరు చెప్పలేరు. పుస్తకంలో ఈ లగ్నం వాళ్ళకి ఈ గ్రహం ఇక్కడ ఉంటే ఈ ఫలితం ఇస్తుంది అని ఉంటుంది. ఎందుకు ఇస్తుంది అనేది ఉండదు, ఎలా ఇస్తుంది అనేది ఉండదు. మీరేం చేస్తారు, మీ జాతకం పక్కన పెట్టుకుని ఆ పుస్తకం తీసుకుని ఈ గ్రహం నా లగ్నం ఇది, ఈ లగ్నానికి ఇక్కడ ఇది ఈ గ్రహం ఉంది కాబట్టి నాకు ఆహా ఊహో అనుకుంటారు. అది ఆహా ఊహం ఉండదు.